పాసమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. 20 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని, ఇప్పటివరకు 4 డెడ్ బాడీలను గుర్తించినట్టు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ప్రమాదం ఘటనలో గంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే కనబడతా ఉంది. ఎందుకంటే ఉదయం 26 ఉన్న మృతుల సంఖ్య ఇప్పుడు 33కు చేరింది. కాసేపట్లో మరో 2 బాడీస్ కూడా ఐడెంటిఫై అయినాయని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఆ సంఖ్య కనుక బాడీస్ కనుక బయటకు తీస్తే 35కు పెరిగే అవకాశం ఉంది. ఇందులో మరి ఒక 17 మంది గల్లంతైన వారందరూ కూడా ఇదే శిథిలాల కింద ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే శిథిలాల కింద వారు కూడా కనుక లభ్యమైతే ఈ సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ అంటే రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో 6 భారీ ప్రొక్లైనర్లతో చేయడం జరుగుతుంది. నేలమట్టమైన భవనంలో ఉన్న శిథిలాలన్నీ తొలగించడంతో అందులో కింద శిథిలాల కిందనే అంటే గుర్తుపట్టలేని స్థితిలో బాడీస్ అన్ని కూడా పడిపోయి ఉన్నాయి. కొందరు కాళ్ళు చేతులు విడిభాగాలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. చనిపోయిన వారందరినీ మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. ఎందుకంటే చనిపోయిన వారి యొక్క బాడీస్ ఐడెంటిఫై కావాలంటే డిఎన్ఏకి సంబంధించిన రక్త నమూనాలు ఇవ్వాలని చెప్పని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో నిన్న నుండి ఏదైతే కాంటాక్ట్ లో లేకుండా పోయిన కార్మికులందరూ ఒక కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారందరూ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారందరూ కూడా 8 గంటలకు డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత అదైతే మృతదేహాలు కూడా డిఎన్ఏ టెస్టులకు రక్త నమూనాలను సేకరించి వాటిని టాలీ చేసిన తర్వాత బాడీస్ ను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. బాడీస్ అంటే మృతుల సంఖ్య మరింత కూడా పెరిగే అవకాశం అయితే ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తుంటే అర్థమవుతా ఉంది. కార్తిక్ అండ్ విష్ణు, అక్కడ ప్రత్యక్షంగా ఉన్న కార్మికులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇది రియాక్టర్ వల్ల కాదు, హీట్ పైపుల వల్ల చెప్తున్నప్పటికీ కూడా అవి ఏమైనా కాలం చెల్లయ్యా? అధికారులు కాస్త పరిశ్రమల పైన దృష్టి పెట్టాల్సిన అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే 5 రోజుల క్రితమే కంపెనీకి సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి వెళ్ళినట్టు వాళ్ళు కంపెనీ సేఫ్టీ జోన్ లోనే ఉన్నదన్నట్టు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు వచ్చినప్పుడు ఈ విషయాన్ని కూడా పరిశీలనలోకి వచ్చింది. ఎన్ని రోజుల క్రితం జిల్లాకు సంబంధించిన ఇండస్ట్రీస్ అధికారులు, పరిశ్రమల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, సేఫ్టీ మెజర్మెంట్ అధికారులు ఎన్ని రోజుల క్రితం విజిటింగ్ చేసిపోవడం జరిగిందన్న సమాచారం కనుక సేకరిస్తే కేవలం వారం రోజుల క్రితమే ఈ జూన్ మాసంలో చివరి వీక్ లోనే వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇండస్ట్రియల్ సేఫ్టీ అధికారులు పరిశీలించిన వారం రోజులకు ఇంత భారీ ప్రమాదం జరగడం. ఇందులో రియాక్టర్ అన్నది ఈ కంపెనీలో ఏదైతే కెమికల్ ఫార్మాకు సంబంధించిన ప్రోడక్ట్ తయారయ్యే ఈ కంపెనీలో రియాక్టర్ అన్నది లేదు అనేది స్పష్టంగా కంపెనీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కేవలం 4 వేవ్స్ నుండి కూడా హీట్ వేవ్స్, వాటి ద్వారా ఏదైతే కెమికల్ తయారయ్యే హీట్ వేవ్స్ కూడా 4 సైడ్స్ నుండి ఒకేసారి డిస్ట్రాయ్ కావడంతో భవనం పూర్తిగా కూలిపోయి కింద పడింది. భవనం 2 అంతస్తుల భవనం కింద పడడంతో భారీ శబ్దం వచ్చింది. అందువల్లనే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఎంత అవుతుందో అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం కూడా అంతే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళిద్దరి కారణంగా భారీ ఎత్తున ప్రాణ నష్టం అయితే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 6 నెలల క్రితమే సేమ్ ఇదే కంపెనీకి ఎదురుగానే ఒక కంపెనీలో రియాక్టర్ పేలి 2 చనిపోయిన సంఘటన 3 నెలల క్రితం జరిగిన తర్వాత వెంటనే ఇంత భారీ ప్రమాదం జరగడం అధికారులు కూడా పర్యవేక్షణ లోపం కారణంగానే ఇది జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మృతుల సంఖ్య అయితే ఇప్పుడు మరింత కూడా పెరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విష్ణు. మొత్తంగా పాసమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇందులో మృతుల సంఖ్య క్షణక్షణం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, ఇదొక ఘోర ప్రమాదంగా చెప్పొచ్చు. సుమారు 35 మంది వరకు చనిపోయి 33 మంది వరకు ప్రస్తుతం ఉన్న బాడీస్ బయటకు వచ్చాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు శిథిలాల కింద అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకోవైపు రీసెంట్లీ సేఫ్టీ ఆడిట్ కూడా జరిగింది. సేఫ్టీ పరంగా బాగానే ఉంది అని చెప్పిన తర్వాత ఈ ప్రమాదం సంభవించిన దుస్థితి డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, పటాన్ చెరువులోని పాసమైలారం ఇండస్ట్రీ కాలనీలో ఉన్నటువంటి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న రియాక్టర్ పేలింది. 9:30 గంటల సమయాన ఈ రియాక్టర్ పేలిన ఘటనలో మొత్తం 160 మందికి పైగా అక్కడ కార్మికులు పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మరణాల సంఖ్య 33
దాటింది. అయితే దాదాపు 20 గంటలుగా ఇటు ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. నిన్న ఏదైతే ప్లాంట్ ఉందో రియాక్టర్ ప్లాంట్ నిర్మించడానికి మొత్తం ఆ భవనాన్ని గ్రౌండ్ తో పాటు G+2 గా ప్రస్తుతం దాన్ని నిర్మించారు. ఆ మొత్తం 2 అంతస్తుల భవనం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. అందులో ఉన్నటువంటి ఏదైతే చిత్రాల కింద చిక్కున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రక్రియ ప్రస్తుతం అయితే ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 33 చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రియాక్టర్ ఫెయిల్యూర్కు సంబంధించి ఇంకా అధికారులు మీడియాకి అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. అసలు అందులో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మృతి చెందారు, ఇటు మృతుల కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉండడంతో ఇటు ఛత్తీస్గఢ్, బీహార్, యూపీ లాంటి ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి ఆ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సిగాచి ఫ్యాక్టరీలో అక్కడ జరిగినటువంటి ఇలాంటి విస్ఫోటకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున విస్ఫోటకం అయితే జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. ఇప్పటికే మృతులకు సంబంధించి ఇటు బంధువులు, కుటుంబ సభ్యులు వస్తుండడంతో వాళ్ళకు ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే 33 మంది కూడా మృత్యువాత పడ్డారు. ఇంకా 35 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 మందికి పైగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లుగా వాళ్ళకు సమాచారం అయితే ఉంటుంది. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స కూడా అందిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. నిన్న జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ దగ్గరుండి కూడా ఇటు సహాయక చర్యలు కూడా చేపట్టిన పరిస్థితిలో మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా ఘటనా స్థలాన్ని చేరుకోవడం, పరిశీలించడం, ఆ తర్వాత అధికారులకు సంబంధించి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం లోపు మొత్తం డెబ్రీస్ అన్నింటి కూడా క్లీన్ చేసి అందులో ఉన్నటువంటి మృతదేహాలను కూడా బయటకు తీసే ప్రక్రియ మొత్తం కూడా చేస్తామని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు 30 మంది మృతుల సంఖ్య చేరింది. మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది. చాలా మంది మృతులంతా కూడా గాలిలో ఎగిరిపడడం, అక్కడ వచ్చినటువంటి రియాక్టర్ ఫెయిల్యూర్ కు సంబంధించి దాదాపు 400 డిగ్రీ వరకు హీట్ వేవ్ తో పూర్తిగా తేలడంతో అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ కిందనే చిక్కుకుపోయారు. ఎవరు ఏంటి అనేది ఆ మృతదేహాలను గుర్తించే ప్రక్రియలో భాగంగా వాళ్ళకి రాత్రి DNA పరీక్షలు కూడా చేశారు. మొత్తం ఈ DNA పరీక్షల అనంతరం ఎవరు ఏంటి అనేది అంటే మృతదేహాలకు సంబంధించి వాళ్ళని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా చర్మంతో పాటు మొత్తం కూడా బాడీ కాలిపోవడంతో వాళ్ళని గుర్తించే పనిలో భాగంగా ప్రస్తుతం నిన్న రాత్రి DNA పరీక్షలు అయితే చేశారు. మొత్తం ఇప్పటి వరకు 33 దాకా ప్రస్తుతం మృత సంఖ్య చేరింది. ఇంకా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.